నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తండి. సరే, మీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఓకే, చేతులు వద్దులే. అయితే కొంతమంది నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఉదాహరణకి నాలాంటి వాడు. అయితే అలాంటి వాడిని ఈ ఒక్క ప్రశ్న అడిగి చూడండి. దెబ్బకు తల పట్టుకోకపోతే అప్పుడు చూడండి. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటో మిమ్మల్ని కూడా అడగనా? ఆడవాళ్ళ మనసు తెలుసుకోవడం సాధ్యమా కాదా? సాధ్యం కాదు అని మన చరిత్రలో చెబుతున్నాయి. సారీ, చరిత్రలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు చెబుతున్నారండి. ఆడవాళ్ళ మనసు తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు ఎవరు ఏ పరికరాన్ని కనిపెట్టలేకపోయారని. అయితే నేను మీకోసం కొన్నింటిని తెలుసుకోగలిగాను. నేను తెలుసుకున్న ఆ విషయాలను మీకు చెప్పబోతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్దాం. అమ్మాయి ఎలా ఉంటే తనకు నచ్చుతుంది అనే విషయంలో ప్రతి అబ్బాయికి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే అబ్బాయిల సైకాలజీ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది కూడా. ఏవో చిన్న చిన్న మార్పులు తప్పించి అమ్మాయిల విషయంలో అబ్బాయిల దృక్పథం దాదాపుగా ఒకటే. అందంగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి, తనతోనే ఎక్కువగా మాట్లాడాలి, తననే ప్రేమించాలి. ఇది మాత్రం పక్కగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. ఇలా మగవాళ్ళ భావాలు ఉంటాయి. ఈ విషయం ప్రతి మగాడికి తెలుసు, నిజమే అని కూడా ఒప్పుకుంటారు కూడా. అయితే మరి ఆడాల విషయానికి వస్తే, అబ్బాయిల విషయంలో అమ్మాయిల భావాలు ఎలా ఉంటాయి? అమ్మాయిలకి అబ్బాయిలు ఎలా ఉంటే నచ్చుతారు, ఎలా ప్రవర్తిస్తే నచ్చరు, ఎందుకు నచ్చరు అనే విషయాల్లో చాలా తేడాలు ఉంటాయి. ఒక అబ్బాయిని అమ్మాయి ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవడం చాలా కష్టం. కష్టమైనప్పటికీ వారి సైకాలజీని నిశితంగా గమనిస్తే ఎలాంటి వారిని అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసుకోవచ్చు. మరి తెలుసుకోవటం మొదలు పెడదామా? ముఖంపై చిరునవ్వులు, చిరునవ్వుకు చిరునామాగా నిలిచే అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారట. అలాంటి వారితో పరిచయం చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. మూతి ముడుచుకొని దూరంగా ఉండేవారిని అమ్మాయిలు చాలా దూరంగా పెడతారు. ఇక చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో జిమ్కి వెళ్ళి 6 ప్యాక్స్, 7 ప్యాక్స్, 8 ప్యాక్స్ అంటూ శరీరాన్ని పెంచుతూ ఉంటారు. ఇలా శరీరం పెంచుకునే వారంటే వారికి అస్సలు ఇష్టం ఉండదట. చూడ్డానికి కాస్త బాగుండి మంచి ఆరోగ్యవంతంగా ఉంటే సరిపోతుందట. వారికి ఎక్కువగా దగ్గర అవుతారట అమ్మాయిలు. సో జిమ్ చేసే వాళ్ళు మానేసి రోజు 1 గంట నవ్వటం స్టార్ట్ చేయండి, అమ్మాయిలు ఈజీగా పడతారు. కానీ నెంబర్ 2, అబ్బాయిలు ఎలాంటి వారో వారి కళ్ళను చూసే చెప్పేస్తారు అమ్మాయిలు. వారి చూపులను బట్టి, చూసే విధానాన్ని బట్టి అబ్బాయిలు ఎలాంటి వారో పసిగట్టేస్తారట. అబ్బాయిలలో అమ్మాయిలకు నచ్చే మరో అంశం సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగిన వ్యక్తులంటే వారికి చాలా ఇష్టం. తనను నవ్విస్తూ తనతో ఉన్న వారిని కూడా నవ్వించాలని కోరుకుంటారు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది శృతి మించకూడదు. అతిగా మాట్లాడే వాళ్ళని వీరు నమ్మరు. అబ్బాయిలు మాట్లాడే ప్రతి మాటను అమ్మాయిలు నిశితంగా గమనిస్తారట. వారి భావ వ్యక్తీకరణ ఎలా ఉన్నది, వారి తీరు ఎలా ఉంది అని గమనించిన తరువాతే వారితో కలిసేందుకు, వారితో మాట కలిపేందుకు ఇష్టపడతారట. సో అమ్మాయిలకు దగ్గర అవ్వాలంటే ముందు వారి సైకాలజీ ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి. ఇక అమ్మాయిల మెంటాలిటీ విషయానికి వస్తే దేవుడా ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. మరి అవేంటో చూద్దాం. ఇంకో అమ్మాయి అందం గురించి వినడానికి వీళ్ళు ఇష్టపడరట. లైలా, హర్షిని చాలా బాగుంది కదా అని వెళ్ళి నీ లవర్తో చెప్పు తీసుకుని కొడుతుంది. అది వాళ్ళ మెంటాలిటీ అండి. ఇక రెండో దాని విషయానికి వస్తే వారి పట్ల క్రేజీగా ఉండాలి కానీ వారిని డిస్టర్బ్ చేయకూడదు. ఇక మూడోది, వారి అందం గురించి పొగిడినా ఒప్పుకుంటారు కానీ విమర్శలు అస్సలు ఒప్పుకోరట. నీ మొహం ఏంటి ఈరోజు నల్లగా ఉంది, నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోలేదా, ఎందుకు నల్లగా అవుతున్నావు అని ఒక్కసారి అని చూడు, లాగి చెంపబట్టి కొడుతుంది. సో అలా ఎప్పుడు వాళ్ళు నిజంగానే బాగాలేకపోయినా మీరు చెప్పకూడదు. ఇక ఇంకొక పాయింట్లోకి వెళ్తే, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చెప్పిన నిజాలు కూడా భవిష్యత్తులో ఆయుధాలుగా వాడతారట వాళ్ళు. ఇంకొక విషయానికి వస్తే, వారు బాలేరన్న మాట కంటే వారి డ్రెస్ బాగాలేదన్న మాటే వారిని ఎక్కువగా బాధిస్తుంది. ఒక్కసారి పక్కనున్న అమ్మాయిని నీ డ్రెస్ ఏంటి ఈరోజు ఇలా ఉంది, బాగాలేదు అని చూడు, మూతి ముడుచుకోకపోతే అప్పుడు అడుగు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా, అమ్మాయిలు నిజాలు వినాలనే కోరుకుంటారు కానీ అబద్ధాలకే ఆకర్షితులవుతారు. అబద్ధాలు అంటే నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పాలి, నీ డ్రెస్ చాలా అందంగా ఉంది అని చెప్పాలి. ఇలాంటి వాటిల్లో అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. అంతేగాని పెద్ద పెద్ద వాటిలో అబద్ధాలు చెప్పి ఇంప్రెస్ చేయాలి అనుకున్నావు అనుకో, దూల తీరిపోతుంది తర్వాత. ఇక ఆలస్యం ఎందుకు, నేను చెప్పిన కొన్నిటిని ఫాలో అవ్వండి, అమ్మాయిల దృష్టిలో పడండి. ఈరోజు నేను మీకోసం అందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చి ఉంటే ఈ వీడియో కింద లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో చెప్పండి.
ఇందులో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో ఆ ప్రశ్నను అడగండి. నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక ఆలస్యం ఎందుకు, ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.